చిటికెలో చట్పటా శాండ్విచ్ తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చట్పటా శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, ఉడికించిన బంగాళదుంప 1, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు కారం తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1.5 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే రాజు గారు, మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చట్పటా శాండ్విచ్? చూస్తున్నానండి. సో ముందుగా మనం బ్రెడ్ స్లైస్లు ఫ్రై చేసుకున్నామండి. ఓకే, సో ఫస్ట్ అవి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలా? అవునండి. సో వీటికి వెన్న రాసేసుకొని అంటే ఫుల్ బ్రెడ్ మనం తీసుకోవాలి. అవునండి, బ్రెడ్ స్లైస్ అండి. ఓకే, రెండు వైపులా శాండ్విచ్ మేకర్ ఉంటే దాంట్లోనే పెట్టేసుకోవచ్చు మనం. అవునండి. అంచులు ఏం కట్ చేయక్కర్లేదు కదండి ఇక్కడ? లేదండి. ఓకే అండి, చక్కగా మీరు బ్రెడ్ స్లైసెస్ మొత్తానికి వెన్న అప్లై చేసి ఫ్రై చేస్తుండండి. ఈలోగా మేము చిట్కా చేస్తాం. ఓకే అండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీ పెట్స్కు ఆహారం ఇచ్చేటప్పుడు ప్లాస్టిక్ ప్లేట్స్ని లేదా బౌల్స్ని వాడకండి. పింగాణి లేదా స్టీల్ వెజల్స్ని వాడితే క్రిములు చేరకుండా ఉంటాయి. చిట్కా చేశారు కదా? ఓకే రాజు గారు, ఇంకా రెండు వైపులా అలా మనం కాల్చుకోవాలా? అవునండి. జాగ్రత్తగా బ్రెడ్ విరిగిపోకుండా చూసుకోవాలి టర్న్ చేసుకునేటప్పుడు. అవునండి. సో ఈలోపు కొంచెం ఈ కలర్ వస్తే సరిపోతుందండి, కొంచెం బాగా టోస్ట్ అయిపోయి. దీనికి మనం అప్లై చేసే స్టఫ్ రెడీ చేసుకున్నాం. ఈ లోపల స్టఫింగ్ మనం. అవునండి. సో ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెదిపి పెట్టేసుకున్నాం. ఓకే అండి. దీంట్లో చాట్ మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే చివరగా కొద్దిగా నిమ్మరసం. ఇది బాగా కలిపేసుకోవాలండి. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ బంగాళదుంప బాగా ఉడికిపోయి మనం మెదిపి పెట్టుకున్నాం కాబట్టి, సో మిగతావన్నీ కూడా మనం పచ్చిగా తీసుకున్నా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. అవునండి. సో దీన్ని ఇప్పుడు ఈ 2 స్లైసెస్ మధ్యలో స్టఫ్ చేసుకోవాలా? అవునండి. ఇంకా దీన్ని స్పెషల్గా మనం గ్రిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే మనం దీన్ని ఫస్ట్ అప్లై చేసుకొని ఆ తర్వాత గ్రిల్ చేసుకున్నా బాగుంటుందా? లేకపోతే అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. అప్పుడు కొంచెం లైట్గా పొటాటో కూడా కొంచెం ఫ్రై అవుతుంది కదా. అప్పుడు ఏంటంటే మనం బ్రెడ్ మనం ఏమి ఫ్రై చేయకుండా తీసుకోవడం వల్ల కొంచెం జారిపోతుంటుంది, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కదా. అవునండి. అంటే కొంతమందికి ఇది ఎక్కడ తునిగిపోతుందని భయం వేస్తే కనుక ఇలా చేసుకోవచ్చు. ఈ మెథడ్ బెస్ట్. ఓకే, ఇలా క్లోజ్ చేసేసి ఓకే మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవడం. ఓకే, ఓకే. కీరా స్లైసులు కట్ చేసి పెట్టాను. ఓకే, సో జిగ్జాగ్గా కట్ చేసి ఇలా లైన్స్ ఇచ్చేసి గ్రూవర్తో లైన్స్ ఇచ్చేసి హాఫ్ సర్కిల్లో కట్ చేసి పెట్టాను. సో ఇలా డిఫరెంట్ శాండ్విచ్ చేసుకున్నప్పుడు పక్కన మనం ప్లేట్ ప్రెజెంటేషన్ కూడా డిఫరెంట్గా ఇస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఆపోజిట్లో పెడుతున్నాను. ఎంత ఒక సైడే వస్తుందండి? లేదండి, ఫుల్గా వస్తుంది. దీని మధ్యలో బీట్రూట్ ఒక ఫ్లవర్ షేప్లో కట్ చేశాను. దాని మధ్యలో ఈజీ ఫ్లవర్ క్యారెట్ ఇలా మధ్యలో వస్తుంది. అలా మనం చుట్టూతో పెట్టేసుకుంటాం. సో మళ్ళీ ఫ్లవర్ అండి. సో చక్కగా మనం శాండ్విచ్ తినేటప్పుడు ఇవి కూడా మనం తీసుకోవచ్చు కదండి. క్యారెట్ హ్యాపీగా, గ్రీన్ సలాడ్ కదా. గ్రీన్ సలాడ్, బీట్రూట్, ఇంకా కీరా. ఓకే, సో మధ్యలో మనం రెడీ చేసుకున్న చట్పటా శాండ్విచ్. వావ్, సో ప్లేట్ అంతా ఇలా నిండుగా ఉందండి. ఎస్.
శాండ్విచ్ రెడీ అండి. రెడీ. చూస్తున్నారు కదండి, ఈరోజు మనం డిఫరెంట్గా చట్పటా శాండ్విచ్ తయారు చేస్తున్నాం.